హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. మనం ఈరోజు మిర్చి మసాలా కర్రీ చేయబోతున్నాము. మిర్చి మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ: చింతపండు పులుసు, అదేవిధంగా కొబ్బరి, నువ్వులు, పల్లీలు, హోల్ గరం మసాలా, పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, ఇవన్నీ పసుపు, ఉప్పు, ఇవన్నీ ఇప్పుడు మనం పేస్ట్ చేసుకోబోతున్నాం. ఇప్పుడు మనం పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి మనం పేస్ట్ చేసుకున్నాం కదా, తీసి మనం పక్కన పెట్టేసుకుందాం. అదేవిధంగా మనం పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదా, అందులోనే మళ్ళీ ఇప్పుడు కొబ్బరి, నువ్వులు, పల్లీలు గ్రైండ్ చేసుకున్నాం. ఇప్పుడు అవన్నీ మనం పేస్ట్ పౌడర్లా చేసుకున్నాం కదా, పల్లీలు అవన్నీ. అదేవిధంగా హోల్ గరం మసాలా ఉంది కదా, అది కూడా వేసేసి గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది మొత్తం మనం కలిపి మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనం మిర్చీలన్నీ డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, ఇవి కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం మిర్చీలన్నీ ఫ్రై చేసి తీసాం కదా, అదే ప్యాన్లో ఇంకాస్త ఆయిల్ పోసి ఇప్పుడు పోపు దినుసులు వేయాలి. ఆయిల్ వేడైంది కదా, అందులో మనం ఇప్పుడు పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, అదేవిధంగా ఉల్లిపాయలు. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చినాయి కదా, ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ గోల్డెన్ కలర్లో వచ్చాయి కదా, ఇప్పుడు మనం పచ్చిమిర్చి మనం పేస్ట్ చేసుకున్నాం కదా, మనకు ఎంత కలిపితే అంత, ఎంత అవసరమైతే అంత వేసుకోవాలి. అదేవిధంగా కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు, ఇప్పుడు ఇది కూడా మంచిగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అన్ని మసాలాలు, అవి వేసేయాలి. ఇప్పుడు మనం పేస్ట్ అన్నీ వేసుకున్నాం కదా, కొంతసేపు అయ్యాక ఇలా కొంచెం ఆయిల్ వదులుతూ ఉంటుంది. అలా ఆయిల్ వదిలినప్పుడు చింతపండు పులుసు ఉంది కదా, ఆ పులుసు వేసేద్దాం. ఇప్పుడు మనం మసాలాలు అన్నీ వేసుకున్నాం కదా, ఇది బాగా ఇలా ఉడికేటప్పుడు మనం ఫ్రై చేసుకున్న మిర్చీలు వేసేయాలి. ఇప్పుడు ఇవి మనం మిర్చీలు కూడా వేసాం కదా, బాగా ఉడికాయి కదా, లాస్ట్లో మనం ఇప్పుడు ఏం చేయాలి, గరం మసాలా వేసేయాలి. ఇంకా ఫైనల్లో మనం కొత్తిమీర కొంచెం గార్నిష్ కోసం వేసుకున్నాం అనుకోండి, మిర్చి మసాలా కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.